పరిశుద్ధాత్మతో ప్రతిరోజూ సమయం గడపడం ఎలా? మీరు ప్రతిరోజూ పరిశుద్ధాత్మతో సమయం గడపటానికప్పటికి కష్టపడుతున్నారా? ప్రతిరోజూ ప్రార్థించాలనుకుంటున్నారు కాని చేయలేకపోతున్నారా? ఎంత ప్రయత్నించినా అది మీవల్ల కాదనిపిస్తుందా? మీరు అలసిపోయి ఉండొచ్చు, బిజీగా ఉండవచ్చు, ఒత్తిడితో నిండిపోయి ఉండవచ్చు. ప్రార్థనకు కూర్చున్నా మనసు చెదిరిపోవచ్చు. ఒకరోజు ప్రార్థించి మరొకరోజు మానేస్తూ ఉండవచ్చు. కాని నిరాశ చెందకండి. ప్రతిరోజూ పరిశుద్ధాత్మతో సమయం గడపడం ఎలా అలవాటు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 1. ఉదయాన్ని జయించాలంటే రాత్రిని క్రమబద్ధం చేసుకోండి. చాలామంది ఉదయం లేచి ఏ ప్రణాళిక లేకుండా రోజును ప్రారంభిస్తారు. రోజు ఎలా వస్తే అలా గడుపుతారు. కాని మీరు ఉదయాన్ని నియంత్రించగలిగితే మొత్తం రోజును నియంత్రించగలుగుతారు. హెబ్రీయులకు 12:11 శిక్షణ ఆ సమయములో సంతోషకరముగా కాక బాధాకరముగానే అనిపించును. అయితే దాని ద్వారా శిక్షణ పొందిన వారికి అది నీతిఫలమును కలుగచేయును. క్రమశిక్షణ మొదట కష్టంగా ఉంటుంది, కాని తర్వాత గొప్ప ఫలితాలను ఇస్తుంది. చాలామంది రాత్రిళ్ళు సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ, వీడియోలు చూస్తూ, అవసరం లేని పనులు చేస్తూ ఆలస్యంగా నిద్రపోతారు. ఇంకో వీడియో చూసి పడుకుందాం, ఇంకో ఎపిసోడ్ మాత్రమే, ఇంకో మెసేజ్ పంపి పడుకుందాం. అలా రాత్రి సమయం వృధా అవుతుంది. కాని మీరిలా ఆలోచించాలి, ఇప్పుడు నాకు అవసరమైనది వినోదం కాదు, రేపు దేవునితో సమయం గడపడానికి సిద్ధపడటం. ఆచరణలో ఎలా చెయ్యాలి? రాత్రే రేపటి షెడ్యూల్ సిద్ధం చేసుకోండి. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు ప్రార్థించాలి, ఎప్పుడు బైబిల్ చదవాలి, ఎప్పుడు పని చెయ్యాలి అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఉదయం లేవగానే ఈరోజు ప్రార్థనకు సమయం ఉంటుందా అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీరు ముందే ఆ సమయాన్ని దేవునికి కేటాయించారు. సామెతలు 21:5 జాగ్రత్తగా యోచించువారి సంకల్పములు సమృద్ధికి దారితీయును. ఎఫెసీయులకు 5:15-17 వరకు జ్ఞానము గలవారివలే నడుచుకొనుడి, ప్రతి అవకాశమును సద్వినియోగము చేసుకొనుడి. ప్రియమైనవార్లారా, మీ ప్రార్థనా జీవితానికి మీరే బాధ్యత వహించాలి. ఉద్యోగాన్ని నిందించవద్దు, చదువులను నిందించవద్దు, ఇంటి పరిస్థితులను నిందించవద్దు. దేవుడు మీకిచ్చిన సమయాన్ని మీరు ఎలా ఉపయోగిస్తున్నారో పరిశీలించండి. రాత్రిని సరిచేస్తే ఉదయం సరిగా ఉంటుంది. ఉదయం సరిగా ఉంటే ప్రార్థనా జీవితం బలపడుతుంది. 2. తప్పు చేసినప్పటికీ ప్రార్థనను ఆపకండి. చాలామంది ఇలా అనుకుంటారు, నిన్న ప్రార్థించలేదు, వారం రోజులుగా బైబిల్ చదవలేదు, నేను పాపంలో పడిపోయాను, అందుకే దేవుని దగ్గరకు రావటానికి సిగ్గుపడతారు. కాని ఇది శత్రువు వేసే ఉచ్చు. 1 యోహాను 1:9 మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును, నీతిమంతుడునై మన పాపములను క్షమించును. మీరు ప్రార్థన మానేశారా? అయితే మొదట చెయ్యాల్సిన పని ప్రార్థించండి. బైబిల్ చదవలేదా? అయితే వెంటనే బైబిల్ తెరవండి. బైబిల్ తెరవండి. పాపంలో పడిపోయారా? అయితే వెంటనే దేవుని సన్నిధికి రండి. పాపం చేసిన తర్వాత దేవుని నుండి పారిపోవడం కాదు, దేవుని వైపు పరుగెత్తకం నేర్చుకోవాలి. హెబ్రీయులకు 10:19-22 వరకు యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు దేవుని సన్నిధిలో ప్రవేశించే ధైర్యం కలిగింది. మన పరిపూర్ణత వల్ల కాదు, యేసు చేసిన సంపూర్ణ కార్యం వల్ల. అందుకే మీరు ఇలా అనకండి, నేను మంచివాడిని కాదు, దేవుడు నా ప్రార్థన వినడు, నేను విఫలమయ్యాను. దేవుడు మిమ్మల్ని మీ పనుల ఆధారంగా కాకుండా క్రీస్తులో చూస్తున్నాడు. అందువల్ల ఎప్పుడైనా ధైర్యంగా ఆయన సన్నిధికి రావచ్చు. ముఖ్యమైన సత్యం, మీరు తప్పు చేసినప్పుడు దేవుని నుండి దూరం కావద్దు. మీరు బలహీనపడినప్పుడు దేవుని వైపు పరుగెత్తండి. ఎందుకంటే ప్రార్థనే మీ బలహీనతను జయించే శక్తి. బైబిలే మీ జీవితాన్ని మార్చే ఆయుధం.
పరిశుద్ధాత్మతో గడిపే సమయమే మీ ఆత్మను బలపరుస్తుంది. ప్రార్థన మానేసినవాడు విజయం సాధించలేడు. కాని పడిపోయినప్పటికీ మళ్లీ ప్రార్థించినవాడు దేవుని కృపలో ఎదుగుతాడు. 3. దేవుడు మీ ప్రార్థన వింటున్నాడని విశ్వసించండి. ఒకసారి ఊహించండి, మీరు మీ స్నేహితునితో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు, కాని అతను మీ మాటలకు స్పందించడం లేదు. మీరు ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు, కాని అతను మీను పట్టించుకోవడం లేదు. అలాంటి సంబంధంలో ఉండాలని ఎవరు కోరుకుంటారు? అదేవిధంగా చాలామంది ప్రార్థన విషయంలో కూడా ఇలా అనుకుంటారు. దేవుడు నన్ను వినడం లేదేమోమో, నా ప్రార్థనలకు విలువలేదేమో, నేనింకా ఎక్కువగా ప్రార్థిస్తేగాని దేవుడు నా వైపు చూడడేమో. ఇది తప్పు ఆలోచన. ప్రార్థన అనేది దేవుని దృష్టిని ఆకర్షించే ప్రయత్నం కాదు. ప్రార్థన అనేది ఇప్పటికే మీపై ఉన్న దేవుని ప్రేమను అనుభవించే అవకాశం. 1 యోహాను 5:14-15 వరకు. మనము ఆయన చిత్తానుసారముగా ఏదైనను అడిగిన ఎడల ఆయన మన మనవిని ఆలకించునని మనకు ధైర్యము కలదు. మీరు ప్రార్థన ప్రారంభించిన క్షణమే దేవుడు వింటున్నాడు. మీరు ఇలా చెప్పిన క్షణమే, పరిశుద్ధాత్మ, నాతో మాట్లాడుము, ఆయన ఇప్పటికే మీ దగ్గర ఉన్నాడు. మీరు ఆయన దృష్టిని సంపాదించాల్సిన అవసరం లేదు. మీరు ఆయన కుమారుడు కుమార్తె కాబట్టి ఆయన మీ మాట వింటున్నాడు. యోహాను 11:41-42 వరకు. లాజరును లేపే ముందు యేసు ఇలా అన్నాడు, తండ్రి, నీవు నా మాట ఆలకించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మాట ఆలకించుచున్నావని నాకు తెలుసు. ఎంత అద్భుతమైన విశ్వాసం! యేసు ప్రార్థన ప్రారంభించే ముందు నుండే తండ్రి వింటున్నాడని తెలుసుకున్నాడు. మనము అదే ధైర్యంతో ప్రార్థించాలి. యోహాను 11:41-42 వరకు. లాజరును లేపే ముందు యేసు ఇలా అన్నాడు, తండ్రి, నీవు నా మాట ఆలకించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మాట ఆలకించుచున్నావని నాకు తెలుసు. ఎంత అద్భుతమైన విశ్వాసం! యేసు ప్రార్థన ప్రారంభించే ముందు నుండే తండ్రి వింటున్నాడని తెలుసుకున్నాడు. మనము అదే ధైర్యంతో ప్రార్థించాలి. 4. చిన్న ప్రారంభాలను తక్కువగా అంచనా వేయకండి. చాలామంది ఇలా అంటారు, నేను రోజుకు 2 గంటలు ప్రార్థించలేను, నేను బైబిల్ చాలా అధ్యాయాలు చదవలేను, అందుకే మొదలే పెట్టరు. కాని పెద్ద వృక్షం కూడా చిన్న విత్తనంతోనే మొదలవుతుంది. మీరు ప్రస్తుతం ప్రార్థన చేయకపోతే 10 నిమిషాలతో ప్రారంభించండి. ఒక అధ్యాయంతో ప్రారంభించండి. ఒక కీర్తనతో ప్రారంభించండి. దేవుడు మీ ప్రారంభాన్ని చూస్తాడు. గలతీయులకు 6:9 మేలు చేయుటలో విసుగు చెందకుడి, తగిన కాలమున మనము కోత కోయుదుము. ప్రతిరోజు 10 నిమిషాలు ప్రార్థించండి. ఒక అధ్యాయం చదవండి. ఒక వాక్యాన్ని ధ్యానించండి. కొన్ని వారాల తరువాత 15 నిమిషాలు ప్రార్థించండి. 2 అధ్యాయాలు చదవండి. కొన్ని నెలల తరువాత 30 నిమిషాలు ప్రార్థించండి. మరింత లోతుగా దేవుని వాక్యంలో ఎదగండి. ఇలా పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఒక్కో మెట్టుపైకి నడిపిస్తాడు. మత్తయి 13:31-32 వరకు. పరలోక రాజ్యము ఆవగింజ వంటిది. ఆవగింజ చాలా చిన్నది, కాని అది పెరిగి పెద్ద చెట్టుగా మారుతుంది. అలాగే చిన్న ప్రార్థన గొప్ప ప్రార్థనా జీవితంగా మారుతుంది. చిన్న విధేయత గొప్ప ఆత్మీయ పరిపక్వతగా మారుతుంది. చిన్న ప్రారంభం గొప్ప ఫలితంగా మారుతుంది. గుర్తుంచుకోండి, మీ ప్రార్థనా జీవితాన్ని ఇతరులతో పోల్చకండి. ఆయన రోజుకు 5 గంటలు ప్రార్థిస్తున్నారు. ఆమె సంవత్సరానికి ఎన్నో బైబిల్ పుస్తకాలు చదువుతున్నారు. ఆమె సంవత్సరానికి ఇలా పోల్చుకోవద్దు. దేవుడు మీ ప్రయాణాన్ని మీతో పోలుస్తాడు, ఇతరులతో కాదు. నిన్నటికంటే ఈరోజు మీరు దేవునికి దగ్గరగా ఉంటే అది విజయమే. 5. అనవసరమైన దృష్టి మరల్చే విషయాలకు లేదు అని చెప్పండి.
మన తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో ఒకటి FOMO, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. నేనేదైనా కోల్పోతున్నానేమో అనే భయం. అందరూ ఏమీ పోస్ట్ చేస్తున్నారు? ఎవరు ఏమీ మాట్లాడుతున్నారు? ఏ వీడియో వైరల్ అవుతోంది? ఏ వార్త వచ్చింది? ఇలా మన దృష్టి నిరంతరం చెదిరిపోతుంది. ఒక నోటిఫికేషన్, ఒక మెసేజ్, ఒక రీల్, ఒక వీడియో. అలా దేవునితో గడపాల్సిన సమయం నెమ్మదిగా దొంగిలించబడుతుంది. లూకా 10:41-42 వరకు. మార్త గురించి యేసు ఇలా అన్నాడు: మార్తా, మార్తా, నీవు అనేక విషయముల విషయమై చింతించుచూ తొందరపడుచున్నావు. అయితే అవసరమైనది ఒక్కటే. మరియా యేసు పాదాల దగ్గర కూర్చుంది. మార్త సేవలో బిజీగా ఉంది. మరియా సన్నిధిని ఎంచుకుంది. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ మనలను అడుగుతున్నాడు: నీవు నా సన్నిధిని ఎంచుకుంటావా, లేక ప్రపంచపు శబ్దాన్ని ఎంచుకుంటావా? దృష్టి మరల్చే విషయాలను జయించడానికి కొన్ని ఆచరణాత్మక సూచనలు. 1. ప్రార్థన సమయంలో ఫోన్ను దూరంగా ఉంచండి. ప్రార్థన మొదలుపెట్టిన వెంటనే ఫోన్ చేతిలో ఉంటే మనసు చెదిరిపోతుంది. సాధ్యమైతే ఫోన్ సైలెంట్లో పెట్టండి. ఇంటర్నెట్ ఆఫ్ చెయ్యండి. మరో గదిలో పెట్టండి. పరిశుద్ధాత్మతో సమయం గడుపుతున్నప్పుడు ప్రపంచం కొద్దిసేపు దిసేపు వేచి ఉండవచ్చు. 2. ప్రార్థనకు ప్రత్యేక స్థలం ఏర్పరచుకోండి. యేసు తరచుగా ఏకాంత ప్రదేశాలకు వెళ్లి ప్రార్థించేవాడు. మీ ఇంట్లో ఒక మూల, ఒక కుర్చీ, ఒక చిన్న గది ప్రార్థన కోసం ప్రత్యేకంగా కేటాయించండి. ఆ ప్రదేశాన్ని చూసినప్పుడల్లా మీ మనస్సు దేవునివైపు మళ్ళుతుంది. 3. పరిశుద్ధాత్మతో సమయాన్ని అపాయింట్మెంట్గా భావించండి. ఒక ముఖ్యమైన వ్యక్తితో మీకు అపాయింట్మెంట్ ఉంటే మిస్ అవుతారా? అయితే సర్వశక్తిమంతుడైన దేవునితో ఉన్న సమయాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? ప్రార్థన సమయాన్ని పవిత్రమైన నియామకంగా భావించండి. 6. పరిశుద్ధాత్మను వ్యక్తిగా తెలుసుకోండి. చాలామంది పరిశుద్ధాత్మను కేవలం ఒక శక్తిగా మాత్రమే చూస్తారు. కాని పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. ఆయన ప్రేమిస్తాడు, మాట్లాడుతాడు, నడిపిస్తాడు, ఓదార్చుతాడు, బోధిస్తాడు. యోహాను 14:26. పరిశుద్ధాత్మ మీకు సమస్తమును బోధించును. పరిశుద్ధాత్మతో సమయం గడపటమంటే కేవలం ప్రార్థనల జాబితా చెప్పడం కాదు. అది ఒక సంబంధం, అది స్నేహం, అది సహవాసం. 7. పరిపూర్ణత కోసం కాదు, సంబంధం కోసం వెళ్ళండి. చాలామంది ఇలా అనుకుంటారు: ఈరోజు గొప్ప అనుభూతి కలగలేదు, ఈరోజు దేవుని సన్నిధి బలంగా అనిపించలేదు, ఈరోజు ప్రార్థన బాగాలేదు. కాని గుర్తుంచుకోండి, ప్రార్థన యొక్క లక్ష్యం అనుభూతి కాదు. ప్రార్థన యొక్క లక్ష్యం సంబంధం. ఒక తండ్రి తన పిల్లవాడితో ప్రతిరోజూ మాట్లాడినట్లే దేవుడు మీతో సమయం గడపాలని కోరుకుంటున్నాడు. క్రమశిక్షణ అనుభూతి కంటే గొప్పది కొన్ని రోజులు. దేవుని సన్నిధి బలంగా అనిపిస్తుంది, కొన్ని రోజు పొడిగా అనిపిస్తుంది. కాని రెండింటిలోనూ ప్రార్థించండి. ఎందుకంటే పరిపక్వత అనేది భావోద్వేగాలపై కాదు, విశ్వాసంపై నిర్మించబడుతుంది. 2 కొరింథీయులకు 5:7. మనము చూపుచేత కాదు, విశ్వాసముచేత నడుచుచున్నాము, జీవిస్తున్నారు. మీరు ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నారు. అదే సమయంలో దేవుని రాజ్యంలో కూడా జీవిస్తున్నారు. పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడు. ఒక ఉదాహరణ: ఈస్టర్ ఆదివారం రోజు నా కుటుంబ సభ్యులందరూ మా ఇంటికి వచ్చారు. పిల్లలు బయట ఆడుకుంటున్నారు. నీటి బెలూన్లతో సరదాగా ఒకరిపై ఒకరు విసురుకుంటున్నారు. నేను బయటికి వెళ్లగానే నా కుటుంబ సభ్యులు నన్ను కూడా ఆ ఆటలోకి లాగారు. కొద్దిసేపటికి పూర్తిగా తడిసిపోయాను. అందరూ నవ్వుతూ ఆనందంగా గడిపారు. తర్వాత నేను ఇంట్లోకి వచ్చాను. అక్కడ ఒక కుటుంబం నన్ను కలవటానికి వచ్చింది. వారి కుటుంబంలో ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు. వారు ప్రార్థన కోసం వచ్చారు.
మేము వెంటనే ప్రార్థన ప్రారంభించాము. కొన్ని నిమిషాల క్రితం నేను పిల్లలతో ఆడుతున్నాను. ఇప్పుడు నేను రోగుల కోసం ప్రార్థిస్తున్నాను. దేవుని శక్తి అక్కడ ప్రత్యక్షమైంది. కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు. యేసు సన్నిధి స్పష్టంగా అనుభవించబడింది. ఇది ఎలా సాధ్యమైంది? ఎందుకంటే పరిశుద్ధాత్మ సన్నిధి గురించి నిరంతర అవగాహన ఉంది. రహస్యమేమిటి? మీరు పరిశుద్ధాత్మతో నిరంతరం నడుస్తుంటే సహజ జీవితం నుంచి ఆత్మీయ జీవితంలోకి మారడానికి ప్రత్యేక ప్రయత్నం అవసరం ఉండదు. ఎందుకంటే మీరు ఇప్పటికే ఆయనతో నడుస్తున్నారు. 7. పరిశుద్ధాత్మ సన్నిధిని అమూల్యంగా భావించండి. ఇది ప్రార్థన. జీవితానికి అత్యంత ముఖ్యమైన రహస్యం. ప్రార్థనను కేవలం క్రమశిక్షణగా చూడవద్దు. ప్రార్థనను ప్రేమ సంబంధంగా చూడండి. కీర్తనలు 42 1-2 వరకు. జింక నీటి ప్రవాహముల కొరకు ఆశపడునట్లు నా ప్రాణము దేవా నీ కొరకు ఆశపడుచున్నది. దాహంతో ఉన్న జింక నీటిని వెతికినట్లే మన ఆత్మ దేవుని సన్నిధి కోసం తహతహలాడాలి. కీర్తనలు 73 25-26 వరకు. ఆకాశమందు నీకంటే నాకు ఎవరు? భూమిమీద నీకంటే నేను మరేమియూ కోరను. ఇది నిజమైన ఆత్మీయ పరిపక్వత. దేవునికంటే గొప్పది ఏదీ లేదని గ్రహించడం. ప్రేమ మతాచారాన్ని జయిస్తుంది. క్రమశిక్షణ మంచిదే, కాని ప్రేమ మరింత గొప్పది. మీరు పరిశుద్ధాత్మను ప్రేమించడం ప్రారంభించినప్పుడు ప్రార్థన భారంగా అనిపించదు. బైబిల్ చదవటం కష్టంగా అనిపించదు. దేవుని సన్నిధిలో ఉండటం ఆనందంగా మారుతుంది. దేవుని మహిమను రుచిచూసిన తర్వాత ఒకసారి దేవుని సన్నిధిని లోతుగా అనుభవించినవాడు ప్రపంచపు తాత్కాలిక ఆనందాలలో నిజమైన తృప్తిని వెతకలేడు. అప్పుడు కీర్తనకారుడిలా ఇలా అంటాడు: జింక నీటి ప్రవాహముల కొరకు ఆశపడునట్లు నా ఆత్మ నీ కొరకు ఆశపడుచున్నది. సహజలోకం మరియు ఆత్మీయలోకం మధ్య ఉన్న సన్నని రేఖ. చాలామంది క్రైస్తవులు ఇలా అనుకుంటారు: అద్భుతాలు జరిగే స్థితికి చేరుకోవాలంటే చాలా సమయం పడుతుంది. దేవుని మహిమలోకి ప్రవేశించాలంటే ప్రత్యేకమైన వాతావరణం కావాలి. ముందు చాలాసేపు ప్రార్థించి ఆ తర్వాతే దేవుని సన్నిధిని అనుభవించగలం. కాని నిజమేమిటంటే విశ్వాసిగా మీరు 2 లోకాల మధ్య ప్రయాణించటం లేదు. మీరు రెండింటిలోనూ ఒకేసారి జీవిస్తున్నారు. మీరు ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నారు. పరిశుద్ధాత్మతో సంబంధాన్ని అభివృద్ధి చేసుకోండి. భావోద్వేగాల కంటే విశ్వాసాన్ని ఆధారంగా చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డా, ప్రతిరోజూ పరిశుద్ధాత్మతో 10 నిమిషాలు గడపటం అసలు గడపకపోవటం కంటే గొప్పది. చిన్న ప్రారంభాలు ఒకరోజు గొప్ప ప్రార్థనా జీవితంగా మారతాయి. పరిశుద్ధాత్మతో సహవాసం ఒక బాధ్యత కాదు, అది ఒక గొప్ప ప్రత్యేకాధికారం. ఆయన మీకోసం ఎదురుచూస్తున్నాడు. ఈరోజే ప్రారంభించండి. పరిశుద్ధాత్మతో ప్రతిరోజూ సమయం గడిపే వ్యక్తి జీవితంలోని ప్రతి యుద్ధాన్ని జయించగలడు. ప్రియమైన పరలోక తండ్రీ, నిన్ను మరింతగా తెలుసుకోవాలని కోరుకునే ప్రతి వ్యక్తిని నీ చేతుల్లో ఉంచుతున్నాను. వారికి ప్రార్థనలో స్థిరత్వాన్ని అనుగ్రహించుము. వాక్యంలో నిలకడను అనుగ్రహించుము. మొదటి ప్రేమ యొక్క అగ్నిని వారి హృదయాలలో మళ్లీ రాజేయుము. ప్రార్థనా గదికి వారిని నడిపించే ప్రేమను అనుగ్రహించుము. నీ వాక్యాన్ని ప్రేమించే హృదయాన్ని వారికి దయచేయుము. పరిశుద్ధాత్మ, ప్రార్థనా ఆత్మను వారిపై కుమ్మరించుము. ప్రతిరోజూ నీతో సహవాసం చేసే కృపను వారికి అనుగ్రహించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. మీరు పరిశుద్ధాత్మతో సమయం గడపడానికి సరైన ప్రణాళిక కలిగి ఉండండి. తప్పు చేసినా దేవుని దగ్గరకు రండి. ఆయన మీ ప్రార్థన వింటున్నాడని నమ్మండి. చిన్న ప్రారంభాలను తక్కువగా చూడవద్దు. దృష్టి మరల్చే విషయాలకు లేదు అనండి. ప్రణాళికాబద్ధమైన మరియు ఆకస్మిక ప్రార్థన రెండింటినీ అలవాటు చేసుకోండి. క్రమశిక్షణ మిమ్మల్ని ప్రార్థన దగ్గరకు తీసుకువెళ్తుంది.
ప్రేమ మిమ్మల్ని అక్కడ నిలబెడుతుంది. ఒక బాధ్యత కాదు, అది ఒక వరం. దేవుని ఆశపడే వ్యక్తి ప్రార్థనలో స్థిరంగా నిలుస్తాడు. ఆమెన్.